రాష్ట్రపతి పాలన ఇది జగన్ నోటి నుంచి రావడం ఎలా చూడాలి? 45 రోజుల్లో రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి కోరుతున్నటువంటి జగన్ 2019 నుంచి 24 మధ్యలో అవసరం నిజంగా రాలేదని చెప్పి అనుకుంటున్నాడా? అయితే ఏంటి అనేది ఈ విషయంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, మాలాంటి వాళ్ళకి రాష్ట్రపతి పాలన అంటే ఏదో సరిగ్గా తెలియదు. కానీ 2019 నుంచి 24 వరకు ఎన్నో అరాచకాలు, ఎన్నో హింసలు, ఎన్నో దాడులు ఎన్నో జరిగాయి. దాదాపున 1500 పైగా హత్యలు జరిగాయనే సంగతి కూడా మనకి తెలుసు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూటమి ఏర్పడిన కరెక్ట్ 45 రోజుల్లోనే దాదాపు ఎన్నో హత్యలు, ఎన్నో మర్డర్లు జరిగిపోయినట్టు గగ్గోలు పెడుతున్నటువంటి వైఎస్ జగన్ రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి కోరుతున్నారు. నిజంగా రాష్ట్రపతి పాలన అంటే ఏంటి? అది నిజంగా ఈ 35 రోజుల్లో కావాలని చెప్పి అంటే దీన్ని అవసరం ఉందంటారా? దీన్ని ఎలా చూడాలంటారు? రాష్ట్రపతి పాలన అంటే ఏంటి అని మాలాంటి వాళ్ళకి తెలియదు అని మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి తెలిసి అడగండి ఒకసారి. రాష్ట్రపతి పాలన అంటే ఏమిటి? ఏ సందర్భంలో రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన పెడతారు అని ఒక్కసారి మీరు జగన్కి అడగండి. ఆయన ఏమన్నా ఆయన ఏం చెప్తాడో చూద్దాం. అంటే నా పేరు కూడా జగనే కాబట్టి నాకేం తెలియదంటే ఆయన కూడా తెలియదేమో. ఇప్పుడు రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు ఏంటి అనే విషయాలు తెలుసుకొని ఆ డిమాండ్ని చేయాలి. ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని అందులో ఒకడు ఇంకొకటిని మర్డర్ చేస్తే ఆ ఇద్దరు నీ పార్టీ వాళ్ళే అయినప్పుడు వాళ్ళిద్దరి బాసు వాడు ఇంకొక పెద్ద రౌడీ షీటర్ అయి ఉంటే వీళ్ళందరూ నీ పార్టీకి పనిచేసిన వాళ్ళు అయితే ఈ రౌడీ షీటర్లందరినీ మెయింటైన్ చేసిన వాడు నీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే అయితే శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తున్నది ఎవరు? మీ పార్టీ వాళ్ళు. అంతే కదా. ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ గంజాయి మత్తులో దాడులు చేసుకుంటూ ఉంటే రాష్ట్రం మొత్తం రాష్ట్రపతి పాలన పెట్టేయాలా? శాంతి భద్రతలకు విఘాతం కలిగిందా? అసలు ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా జగన్ గారు? జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఎందుకు అడుగుతున్నాడో తెలుసా మీకు? ఒక చిన్న ఇది చెప్తా. ఈ 40 రోజుల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 40-45 రోజుల్లో 6 తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నరికి చంపారు ఈ వైసీపీ కార్యకర్తలు. 6 తెలుగుదేశం పార్టీ ఒక అతనైతే ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేశాడు అని చెప్పి అతను రాత్రి ఇంటి మీద నిద్రపోతుంటే నరికి చంపారు ఈ వైసీపీ వాళ్ళు. ఇప్పుడు వీటన్నిటి మీద కేసులు నమోదై ఉన్నాయి. దర్యాప్తు ఒక కంక్లూజన్కి వచ్చి ఉన్నది. ఇంక ఇవాళ రేపో అందరినీ అరెస్ట్ చేయటం మొదలు పెడతారు. ఇవన్నీ అరెస్ట్ చేయటం మొదలు పెడితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ అర్థం అవుతుంది ఈ వైసీపీ ఎంత పైశాచికంగా ప్రవర్తిస్తుందనేది. అందుకని ఆ అవకాశం అంటే అది రాకుండా ముందరే మమ్మల్ని చంపేస్తున్నారు అని చెప్పి వీధుల్లోకి వచ్చి అరిచి గగ్గోలు పెట్టి గొడవ చేసేసి రాష్ట్రపతి పాలన విధించండి అని చెప్పి ఓ పులికేక పెట్టేస్తే రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం భయపడిపోయి ఇవన్నీ మళ్ళీ కేసులు ఇవన్నీ పెడితే మళ్ళీ ఏమన్నా శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందేమో అని భయపడి ఆగిపోవాలి అని జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అందుకోసం అని చెప్పి ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఇంత గొడవ చేస్తున్నాడు. ఢిల్లీ వెళ్ళి నేను ధర్నా చేస్తానని కూడా అంటల్లా. మా ఎంపీలు వస్తారు, మా ఎమ్మెల్యేలు వస్తారు, మా ఎమ్మెల్సీలు వస్తారు, మా రాజ్యసభ మెంబర్లు వస్తారు, వాళ్ళు ధర్నా చేస్తారు అంటున్నాడు తప్ప నేను వెళ్ళి నా అధ్యక్షతను వీళ్ళందరూ వచ్చి ధర్నా చేస్తారని చెప్పట్లా. ఈ జగన్మోహన్ రెడ్డిది అంటే ఏంటంటే ముందస్తు స్ట్రాటజీ అన్నమాట. అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ముందరే బదనాం చేసేస్తే వాళ్ళు ఈ మర్డరర్ల మీద యాక్షన్ తీసుకోవటానికి కొంచెం వెనకడుగు వేస్తారేమో, వెనకడుగు వెయ్యాలి అనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. ఓకే.
దాంతోపాటు ఇప్పటికీ చాలా చాలా ఈ మిస్డీడ్స్ మీద జరిగిన అక్రమాల మీద జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ చేసిన అరాచకాల మీద ఇప్పుడిప్పుడే అన్ని ఎంక్వైరీ కమిషన్లు కూడా పడుతూ ఉన్నాయి, ఎంక్వైరీలు కూడా చేస్తూ ఉన్నారు. ఉదాహరణకి విశాఖపట్నంలో ఆ శాంతి అనే ఎండోమెంట్స్ ఆఫీసరు చేసిన ఆక్రమణలు, దానికి విజయసాయిరెడ్డి ఇచ్చిన సపోర్టు, వీటన్నిటి మీద కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కంప్లీట్ అయింది. ఇటువంటివి చాలా ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ వేశారు. అదేవిధంగా తిరుమల తిరుపతి అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కొల్లగొట్టిన ఈ వ్యవహారాలన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నది. అంటే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈ మర్డర్ కేసుల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో అన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ బయటకు వస్తే ఆ పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సిచ్యుయేషన్ ఫేస్ చేయాలి అన్న విషయం ఆయనకి అర్థమైంది. కాబట్టి ముందరే వచ్చి రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయటం, ధర్నాలు చేయటం, నేను ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాను, నువ్వు చేసిన విషయాల మీద ధర్నా చేయాలంటే ఢిల్లీ వెళ్ళి 1,00,000 సార్లు చేయాలి. రాష్ట్రపతి పాలన విధించాలి అనే డిమాండ్ని 1,00,000 సార్లు చేయాలి. అన్ని అరాచకాలు చేసావు. అంటే నువ్వు అరాచకాలు చేసావు కదా అని ఇక్కడ తెలుగుదేశం కూటమి అరాచకాలు చేయడానికి సిద్ధంగా లేదు. ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని ఒకడినొకడు నరికితే ఇంకా అదృష్టం ఏంటంటే వాళ్ళిద్దరు ముస్లింలు అయ్యారు. అదే ఒకడు హిందూ ఒకడు ముస్లిం అయినట్టయితే ఈ జగన్మోహన్ రెడ్డి తన తెలివితేటలకి మరింత పదును పెట్టి ఉండేవాడు. ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం వాళ్ళిద్దరు ముస్లింలు కావటం. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇంత దారుణమైన ఆలోచనలు చేసే వ్యక్తి అక్కడ ఉండటం అనేది అది నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ప్రజలందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఇప్పుడు మర్డర్ కేసు జరిగితే మీరు ఇట్ట మాట్లాడతారు ఏంటండి అనొచ్చు. మర్డర్ కేసు జరిగిన మాట వాస్తవమే కదా, మర్డర్ జరిగిన మాట వాస్తవమే కదా. ఆ మర్డరు ఎట్లా జరిగింది, ఎవరి మీద జరిగింది, పాత కక్షలు ఎవరి మధ్యలో ఉన్నాయి, అంటే వాళ్ళిద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయా లేదా అనేది పోలీసులు సాక్ష్యాధారాలతో సహా చెప్పారు. మొత్తం అన్నీ చెప్పారు, బయట పెట్టారు. ఎవడైతే చంపాడో అతన్ని అరెస్ట్ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి టైంలో ఎవరైతే చచ్చిపోయారో ఆ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి ఉండేవాళ్ళు, పెట్టారు గతంలో. ఇప్పుడేంటి తేడా అంటే ఇప్పుడు అప్పుడు మర్డర్లు జరిగినాయి, ఇప్పుడు మర్డర్లు జరగట్లేదు అని నేను చెప్పట్లా. అప్పుడు మర్డర్ జరిగితే ఎవరైతే మర్డర్కి గురయ్యాడో వాళ్ళ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఒక్కటే సింపుల్ తేడా. నేను ఐఎమ్ నాట్ హియర్ టు ఆర్గ్యూ ఫర్ వన్ ఇన్ ఫేవర్ ఆఫ్ వన్ పార్టీ. అప్పుడు నువ్వేం చేసావు, దాడులు జరిగినప్పుడు నువ్వేం చేసావు, ఎవరైతే దాడులకి పాల్పడ్డారో వాళ్ళని వదిలేసి దాడుల్లో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ మీద మర్డర్ అటెంప్ట్ కేసులు పెట్టావు నువ్వు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు మీదనే పొంగును అంగళ్ళలో జరిగినటువంటి రాళ్ల దాడి మీద ఆయనపైనే హత్యాయత్నం కేసు. ఆయన వచ్చి కత్తి పెట్టుకొని వీళ్ళ మీద హత్యాయత్నం చేసినట్టుగా ఆయన మీద కేసు పెట్టి, ఇప్పుడు ఇటువంటివి కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో. నువ్వు అవన్నీ వదిలేసి ఇప్పుడు రాష్ట్రపతి పాలన పెట్టాలి, రాష్ట్రపతి పాలన పెడితే ఏం జరుగుతుంది, అసలు రాష్ట్రపతి పాలన అంటే ఏంటో నీకు తెలియదు. పాయింట్ నెంబర్ 1. తెలిస్తే నువ్వు అది అడగవు. నీకు ఎంతసేపటికి నీకు అధికారం దూరం అయ్యి ఇంకా 45 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఉండలేకపోతున్నావు. అప్పుడే టాటా సఫారీ కారులో నువ్వు ఏసీ వేసుకొని కూడా వెళ్ళలేకపోతున్నావు. నువ్వు ఫార్చ్యూనర్ కారులో తప్ప నువ్వు తిరగలేకపోతున్నావు. నువ్వు అందులో ఉంటే తప్ప నువ్వు చాలా పేద సీఎం కదా, మరి నువ్వు ఫార్చ్యూనర్లో ఉంటే తప్ప నీకు అసలు తిరగలేకపోతున్నావు, 10 కిలోమీటర్లు కూడా వెళ్ళలేకపోతున్నావు. నువ్వు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నావో ప్రజలందరికీ అర్థమవుతున్నది.
మీరు మా ఈ వినుకొండ టూర్లో ఆయన వెళ్తుంటే ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వెహికల్ అద్దంలో నుంచి ఆయన బయటికి కనపట్టలేదు. అందుకని కారు ఆపించి ఆయన ఇందులో ఫార్చ్యూనర్లో ఎక్కాడు. ఫార్చ్యూనర్లో ఒక వ్యవస్థ ఉంటుందట, అది ఫాగ్ ఏర్పడదట, అంటే లోపల ఉన్న వాళ్ళు క్లియర్గా బయటికి కనపడతారట. అందుకని చెప్పి ఆయన ఆ కారు దిగి ఈ కారు ఎక్కాడు. ఆ కారు దిగి ఈ కారు ఎక్కాడు కదా, అంటే మరి ఆ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కారు దిగి ప్రైవేట్ కారులో ఎక్కాడు అని అంటారని, అదిగాక పెద్ద కారులో, పెద్ద కోట్లాది రూపాయలు విలువ చేసే కారులో ఎక్కాడు అని అంటారేమోనని. ప్రభుత్వం మంచి కారు ఇవ్వలేదు, అది స్పీడ్ పోవట్లేదు అంటే, నీకు స్పీడ్ పోకుండానే ఆ కారు ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన కారు చంద్రబాబు నాయుడు తిరిగిన కారే, ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు తిరిగి. వాస్తవంగా ఆ కారు ఎవరు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, పులివెందుల ఎమ్మెల్యే. కాకపోతే ఏంటంటే మాజీ సీఎం కాబట్టి Z+ కేటగిరీ ఇచ్చారు కాబట్టి ఆ కారు ఇచ్చారు. ఆ కారు బాగలేదట. ఆ కారు ఎక్కడ విజయనగరంలో ఉంటుంది. విజయనగరం నుంచి తాడేపల్లి వరకు వచ్చింది. తాడేపల్లి నుంచి వినుకొండ పోలేదా? అందులో నుంచి కనపట్టలేదు, పబ్లిక్కి మనం కనపట్టలేదు అని ఆయన దిగి ఆయన సొంత కారు ఎక్కాడు. దీని మీద ప్రభుత్వాన్ని బదనాం చేయటం. మాకు సరిగ్గా కారు కూడా ఇవ్వలేదు. నువ్వు ఖజానా మొత్తం ఖాళీ చేసి పెట్టావు కదా, ఏదన్నా డబ్బులు ఉంటే అందులో నీకు పోనీ ఫార్చ్యూనర్ కారు కొని పెట్టేవాళ్ళు. ఇటువంటి పనులన్నీ చేసి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తాను అని అనుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకు అంటే, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఏదో అంటున్నారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ చెడిపోతుంది జగన్ ఇట్ట చేస్తే అని. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజీ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తే చెడిపోయేది కాదు. ఎందుకంటే అవతల చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు చూసి పెట్టుబడులు అవన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఆయన చెప్పాడు, ఈ భూతాన్ని నేను ఉండనివ్వను, భూమిలోనే ఉంచుతాను, మీరు నిర్భయంగా మీరు రండి అంటే పారిశ్రామికవేత్తలందరూ వస్తున్నారు. ఆ డైలాగుని చంద్రబాబు అన్నాడు కాబట్టి ఆ డైలాగుని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడిని బదనాం చేద్దాము అన్న ఒక ప్లాన్ వేసుకొని వెళ్తున్నాడు. ఈయనకి వాస్తవంగా రాష్ట్రపతి పాలన అంటే ఏంటో తెలియదు, అది ఎప్పుడు పెడతారో తెలియదు, అది ఇప్పుడు పెట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉందో లేదో తెలియదు. ఇతనికి రాజకీయ వ్యవహారాలు, రాజకీయ వ్యవస్థ గురించి ఎప్పటికీ అర్థం కాదు. ఆయన తన స్వార్థం కోసం మాత్రమే పనిచేస్తాడు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా 24వ తారీఖు ఢిల్లీ వెళ్ళి నిరసన చేస్తా అంటున్నాడు. అసలు ఏం చేస్తాడు ఏందని తెలియదు. సో ఏం జరుగుతుందో ఆ రోజు. నమస్తే. నమస్కారం అండి.